మామిడికాయ సీజన్ వచ్చేసిందండి. ఇంకెందుకు ఆలస్యం, మ్యాంగో పులిహోర చేసేసుకుందాం. సో ఇప్పుడు టైం చూసుకుంటే నిద్రపోయే టైము. సో అందువల్ల నేను ఈ మూగ సైకిల్ చేస్తూ వీడియో తీశాను. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఇప్పుడు టైం చూస్తారా, 4:45 అంటే ఆ రోజు 4:45. సో అందువల్ల మాటలు లేవు, ఓన్లీ మూగ సైకిల్. అందరూ నిద్రపోతున్నారు. సో మనకెందుకు లేవన్నీ, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. వీటిని బాగా వాష్ చేసుకొని ఇలా పీల్ అవుట్ చేయాలి. సో మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే మన పులిహోర అంత టేస్టీగా వస్తుంది. సో పీల్ అంతా తీసేసుకొని ఇప్పుడు మనం తురుముకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెద్ద బాండిల్ పెట్టుకుని, బాండిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం కలపడానికి మిక్స్ చేయడానికి సూపర్గా ఉంటుంది. లేదంటే నార్మల్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే మెయిన్ కరివేపాకు. ఇంత కరివేపాకు వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. అంతకన్నా ఇంపార్టెంట్, పులిహోర అనగా పప్పులు లేకుండా ఎవరు తింటారండి? అసలు అన్నం బదులు పప్పులే తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం పప్పులు కూడా యాడ్ చేసేస్తాం. ఇందులో వచ్చేసరికి నేను శనగబెడలు అలానే పీనట్స్ అయితే యాడ్ చేస్తున్నాను, వేరుశనగపప్పు. సో ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే పప్పులు తినే వాళ్ళకి అంత ఎంజాయ్ అండి. నేను ఫుల్గా అయితే యాడ్ చేశాను. నేను మోస్ట్గా లైక్ చేసి ఇందులో శనగబెడలు, అంత టేస్టీగా తింటాను. సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఏంటి, ఫ్రై అవ్వడం. నెక్స్ట్ మనం తురుముకొని ఉన్నాం కదా, ఆ మ్యాంగోని మనం యాడ్ చేయాలి. అదే మనము ఈ చింతపండు లేదా నిమ్మకాయ పులిహోర అయితే అదే ప్లేస్లో అవి యాడ్ చేస్తాం, అంతే. ఇందులో మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సరిపోకపోతే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే అన్నం కలుపుకున్నాక కూడా వేడివేడి మీద మనం సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్గా ఎల్లో కలర్ కావాలంటే పసుపు ఉండాల్సిందే. పసుపుని కూడా చిటికెడ యాడ్ చేసుకోండి. అయ్యో నా మతి మరుపు మండ, నేను మెయిన్గా యాడ్ చేయడం మర్చిపోయేసానండి. అదేనండి, కారానికి పచ్చిమిర్చి యాడ్ చేయడం మర్చిపోయాను. సో దీని అంతా పక్కన పెట్టేసుకుని ఒక కొంచెం సైడ్ గ్యాప్లో మనకు నూనె ఉంటుంది కదా, ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఆడడం లేట్ అయ్యేటట్టు ఉంది. ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం కారం ఎక్కువ అవుతుంది. ఫైనల్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తే నేను ఈలోపు చూసారా జడ వేసేసుకున్నా. అంటే నేను కూడా బయటికి వెళ్ళాలి. సో రెండు ఈక్వల్గా చేద్దామని చెప్పి చూస్తున్నాను. నేను ఈక్వల్గా రెడీ అవుతూ ఈక్వల్గా ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్గా ఒక పక్క వచ్చేసరికి రైస్ అనేది బాయిల్ అయిపోయింది కరెంట్ కుక్కర్లో. ఇక నాకు, మా నాన్నకి, అలానే మా హస్బెండ్కి అయితే ముందుగా మిక్సింగ్ అయితే చేస్తున్నాను. సారీ మర్చిపోయాను, హాన్వీక్ కూడా. సో 4 మెంబర్స్కి మిక్సింగ్ అయితే చేస్తున్నాను పులిహోర. సో మిగతా వాళ్ళకి పక్కన పెట్టేశాను, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకుంటారు. సో మా 4 మెంబర్స్కి అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే చాలా పుల్లగా ఉంది. సో అన్నం కొంచెం ఎక్కువ పడింది. అదే చెప్పాను కదా నా మతి మడుపు మండ అని. అదే పచ్చిమిర్చి లేట్గా వేసాం కదా, కారం పెద్దగా అవ్వలేదు. సో ఫైనల్గా దీన్ని మిక్స్ చేసేద్దాము. సో మీరు మాత్రం అలా చేయకండి, పచ్చిమిర్చి ముందుగానే వేసుకోండి. సో ఇది జస్ట్ ఒక వీడియో అన్నమాట. సో మీరు మళ్ళీ కామెంట్ చేయకండి ఇలా వేయలేదు అలా వేయలేదని. నాకు వచ్చినట్టు, నాకు నచ్చినట్టు నా పులిహోర నేను చేసుకొని నా హస్బెండ్కి, మా ఫాదర్కి పెడుతున్నాను. సో టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. ఇంకా చూసుకుంటే ఇక టేస్ట్ చేశానండి, కొద్దిగా ఉప్పు తక్కువైంది. సో వేడి అన్నం కలిపేటప్పుడే మనం ఈ ఉప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు అది బాగా సెట్ అయిపోతుంది. ఇక కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి. అందరికీ ఎలా నచ్చిందంటే లొట్టలు వేసుకుంటూ తిన్నారు. ఇక ఈ సమ్మర్ వచ్చింది, మామిడికాయలు అయిపోయే లోపల చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం.